హలో ఆల్ ఈ వీడియోలో హాక్ హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మూవీ రన్ టైం అయితే 2 hours 11 minutes అవుతుంది. ఇది ఒక హిందీ మూవీ, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ భయ్య. 1980s లో సుప్రీం కోర్టులో జరిగిన ఒక కేసు ని బేస్ చేసుకుని ఈ మూవీ చేయడం అయితే జరిగింది. ఒక మేజర్ లీగల్ బ్యాటిల్ అయితే జరుగుద్ది. అహ్మద్ ఖాన్ వర్సెస్ షాహు బనో బేగం అనే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య. వాళ్ళు డివోర్స్ తీసుకున్న తర్వాత హస్బెండ్ అయితే ఆమెకి మెయింటెనెన్స్ పరంగా రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట చూసుకోవడానికి. దానికోసం షా బనో బేగం గారు కేసు వేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, ఆ కేసు ఎంతవరకు వెళ్ళింది, ఆ ఉమెన్ రైట్స్ గురించి, ఆ మెయింటెనెన్స్ గురించి ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ రీసెంట్ గా వచ్చిన ఐ ఫర్ అన్ ఐ 2 మూవీ రివ్యూ అయితే మన సెకండ్ ఛానల్ లో పెట్టాను. ఇన్ కేస్ ఈ ఛానల్లో వస్తుందని వెయిట్ చేస్తుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది, వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా చేసుకోండి భయ్, ఎందుకంటే చాలా కంటెంట్ సెకండ్ ఛానల్ కి షిఫ్ట్ చేస్తాను నేను. సో ఇందులో రావట్లేదని అయితే మీరు మారిపోయాను ఏదేదో అనుకోవద్దు. నేను ఆ ఛానల్ కి షిఫ్ట్ చేసా, ఇందులో కంటెంట్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఇందులో ఓన్లీ లేటెస్ట్ కంటెంట్ మాత్రమే పెడుతున్నా. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బాగుంది భయ్య, కాకపోతే అందరికి వర్కౌట్ అవ్వదు. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ కోర్ట్ రూమ్ డ్రామా ఆర్ మెయిన్ స్ట్రీమ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఫుల్లీ డ్రామాటిక్ వేలో నడుస్తుంది మొత్తం అంతా కూడా. చాలా ఆర్టిస్టిక్ వేలో ఉంటుంది మూవీ అంతా కూడా. సో స్టార్ట్ టు ఎండ్ డ్రామా వైజ్ స్లో పేసింగ్ ఉన్నా పర్లేదు, రియాలిటీకి తగ్గట్టుగా గ్రౌండెడ్ గా ఉంటే చాలు అనుకుంటే మూవీ ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రియల్ లైఫ్ కోర్ట్ కేసు వల్ల కొంచెం ఇంటెన్స్ అండ్ క్యూరియాసిటీ అయితే క్రియేట్ అవుతుంది మీకు, ఏం జరిగింది ఏంటని చెప్పేసి. అండ్ ఎమోషనల్ వెయిట్ కూడా స్టోరీకి చాలా హెవీగా ఉంటుంది. పైగా లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఇమ్రాన్ హష్మి గారి, యామి గౌతమ్ గారిది, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటాయి. చాలా న్యాచురల్ గా ఉంటుంది అనమాట. అండ్ కోర్ట్ సీన్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి అండ్ క్లారిటీగా ఉంటాయి, అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ ఈ ఉమెన్ రైట్స్ గురించి అండ్ ఆఫ్టర్ డివోర్స్ మెయింటెనెన్స్ వీటి గురించి, రైట్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తారన్నమాట. సో అందరికీ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఏం కాదు ఇది. మాక్సిమం లేడీస్ కి బాగా ఎక్కువ కనెక్ట్ అవుద్ది. రెస్పెక్ట్ ఇస్తే స్టోరీకి ఏదైనా సరే కానీ వర్కౌట్ అవుద్ది. నాకైతే బాగా అనిపించింది అది. రైట్స్ అంటే ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఎక్కువగా టచ్ చేయరు చాలా చోట్ల. సో ఇలా ఒక రియల్ కేసుని తీసుకొచ్చి ఈ విధంగా ప్రెజెంట్ చేయడం అన్నది నాకు ఆ అటెంప్ట్ బాగా నచ్చింది. ఓకే, ఇక నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్క్రీన్ ప్లే చెప్పాను కదా, చాలా స్లోగా ఉంటుంది. డ్రామా వైజే మొత్తం రన్ అవుతుంటుంది. సో సాడ్ వేలో, కొంచెం మెలో డ్రామాటిక్ వేలో ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు. అండ్ కోర్ట్ రూమ్ డ్రామాస్ అన్నవి చాలా ఈ మధ్యన చాలా చూసేసాం మనం. సో అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంత హై ఇచ్చేలాగా అయితే ఉండవు అనమాట. ఎక్స్పెక్ట్ చేసినంత ఇంటెన్స్ గా ఉండవు, చాలా గ్రౌండెడ్ గా రియాలిటీ తగ్గట్టుగానే ఉంటాయి అనమాట. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఏముండవు, మాస్ ఆడియన్స్ కి అయితే అసలు కనెక్ట్ కాదు. టైంపాస్ ఏం లేదు, సరదాగా బాలీవుడ్ మూవీ అయినా పర్లేదు. ఈ కోర్ట్ రూమ్ డ్రామాస్ రియాలిటీకి తగ్గట్టుగా ఉండాలి అండ్ ఉమెన్ రైట్స్ గురించి, మెయింటెనెన్స్ గురించి సరదాగా చూస్తాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.